హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, ఈ యొక్క థంబ్నెయిల్ చూసిన వెంటనే ఆల్మోస్ట్ అందరికీ వీడియో టాపిక్ ఏంటనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక టెట్కి సంబంధించి 2026లో మనకి యొక్క పరీక్షల షెడ్యూల్ అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు, మనకు వచ్చేసి ఎప్పటి నుంచి మనం ఈ యొక్క టెట్కి అనేది అప్లై చేసుకోవచ్చు, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక టెట్కి మనం అప్లై చేసుకోవచ్చు, మనకి ఒక పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు, ఇంకా వచ్చేసి ఒక హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఇప్పుడు మీకు అనౌన్స్మెంట్ అయితే నేను చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు వస్తాయి, మనం వచ్చేసి ఒక టెట్కి ఎప్పుడు అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఒక వీడియోలో వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, ఈ యొక్క అంటే మన యొక్క టెట్కి సంబంధించి మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మనకి ఈ మంత్ అనమాట మనకి జూన్ 5వ తారీఖున ఈ యొక్క టెట్కి సంబంధించి 2026లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ యొక్క మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్ అనేది ఉందనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి జూన్ 5వ తారీఖు నుంచి మనకి జూలై 5వ తేదీ అంటే మనకి జూన్ 5వ తారీఖు నుంచి జూలై 5వ తేదీ వరకు అంటే మనకు 1 మంత్ వరకు మనం ఈ టెట్కి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి జూన్ 5వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకున్న వెంటనే మనకి ఈ యొక్క టెస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి అంటే కంప్యూటర్ బేస్ మీద మనకి అంటే మన కంప్యూటర్లోనే ఒక పరీక్ష అనేది మనం రాయాలని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ వచ్చేసి కూడా మనకి జూలై 25వ తేదీన మనకి ఒక హాల్ టికెట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసి ఒక ఎగ్జామ్స్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారంటే మనకు వచ్చేసి ఆగస్టు 5వ తేదీ నుంచి మనకి ఆగస్టు 21వ తేదీ వరకు ఒక పరీక్షలు అనేది కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆగస్టు 5వ తేదీ నుంచి మనకి ఆగస్టు 21వ తేదీ వరకు ఒక టెట్ పరీక్ష అనేది కండక్ట్ చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి సెప్టెంబర్ 15వ తేదీన మనకి యొక్క ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది జరిగిందనమాట. మనకి సెప్టెంబర్ 15వ తేదీన ఈ యొక్క టెట్ ఫలితాలు విడుదల చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 2026లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.